అన్నట్టుగా వెంకటేష్, డబ్బు అనేది నాకు సెకండరీ. అతనికి సంబంధించి నాకు కొన్ని పర్సనల్గా ఇబ్బందులు వచ్చాయి. దానికి ఇది రివెంజ్. చింతించాల్సిన పనేం లేదు. కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటివి సర్వసాధారణం. నా కంపెనీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అది. బేరర్, ఆ టేబుల్ దగ్గరికి ఒక బటర్ స్కాచ్. వేర్ ఎవర్ యు గో ఐ యామ్ దేర్. ఎక్కడికి పోయి దాక్కున్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను మాస్టర్. అభిరామి తను నాకు తెలుసు, ఫ్రెండ్ కదా. కాదు, మావ కూతురే ఏంటి? అక్క, ఐస్ క్రీమ్ తిండి అయిపోయింది కదా. మేమిద్దరం లైఫ్ గురించి చాలా మ్యాటర్ సీరియస్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కదా. బిల్లు సార్ కట్టేస్తారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే? అభిరామి, అసలు ఆవిడెవరో తెలుసా? ఉంచుకున్నదను లవ్వరను అంటే గట్టిగా అరిచి సీన్ క్రియేట్ చేస్తానేమనుకున్నావు? ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్ కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. అరే, ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను. బాగా అలసిపోయి ఉన్నాను. రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. హలో, ఏంటి? ఏంటి? వెయిట్ వెయిట్ వెయిట్. సీన్ అర్థం కాలేదే. ఎవరు? వెంకీ వెంకీ. అయ్యో, ఏంటి చూద్దాం. ఎక్కడికి రా చెప్తా. గుర్తు ఫిలిక్స్. టెర్రస్ పైకి వెళుతున్నారా? ఓపెనింగ్. ఎస్, నౌ ద టైమ్ ఇస్ అప్. వెళ్ళి వాడు ఫ్లాట్ చెక్ చేద్దాం పద. ఇట్స్ టూ బ్యాడ్. కమ్ ఆన్. ఇంకా బొమ్మ పడలేదేంటి? అయినా నీ వదిలిపెట్టను. వద్దు, పోదాం. వీళ్ళేంటి ఆ ప్లాట్లోకి వెళ్తున్నారు? ఏం కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్ గా జరుగుతుంది.
చూసావా? మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు, గన్ను ఉంది. ఫెలిక్స్, చూడు, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నా. ఎవరు లేనప్పుడు ఫ్లాట్ లో ఏంటిది? నేను వెళ్తున్నాను. ఏయ్ రూపా, ఏయ్ అయ్యో మేడం, నేనేం చూడలేదు. అయ్యో నీ అబ్బా, నీకిదే అలవాటురా? చెత్త వెధవ. అబ్బో, కొట్టదు కొట్టదు, నిజంగా నేనే చూడలేదు. కొట్టకయ్యో, కొట్టదు సార్. అయ్యో సార్, నేనే ఏంటో నువ్వు చూసేది? అయ్యో, నువ్వు చూసి ఎవరికి చెప్పను. అబ్బో, అయ్యో సార్, అమ్మ సాక్షి, నాకేం కనపడలేదు సార్, ఓన్లీ సౌండ్లే వినపడే. అమ్మ కొట్టకండి సార్. రేయ్, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావో చస్తావు. ఇక్కడ చూసినంత చూసినట్టు మర్చిపో. లేదంటే కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు కదరా. మీకు నేనెందుకు దొరుకుతాను రే? 4 గంటల వరకు మెలకుగా ఉన్నాను. అప్పటికి కూడా ఆడు రాలేదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు మనం చూసిందంతా శాంపులే. ఇక ముందు ఏం చూస్తాము? వాళ్ళని వదిలే, నీకు వర్కౌట్ కారు. తెల్లవారులు మెలుకుంటే ఇలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి చాలా రోజులైంది. హ? మీగడ తరగలాంటి అమ్మాయి నా పక్క రూమ్ లో పడుకొని ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు? హాయ్. ఏమైందిరా, పొద్దున్నే కుప్పి గంతులేస్తున్నారు? అరే భలే కరెక్ట్ టైంకి వచ్చావే. అవునా, మీరు వచ్చేసరిగా. ఏయ్, ఈ రోజు నువ్వు ఫ్రీయానా? ఇవాళ తన బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ముద్దే కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు జారుకుంటారే. మనసంతా కొల్లగొట్టి కొండంతా ఆశ పెట్టి కోరంతా తేడా వస్తే చెయ్య ఇస్తారే. మాదస్స మొస్సామ సామ, మాదస్స మొస్సామ సామ, ముద్దు బొమ్మ ఎత్తించొద్దు బేజారే. మురిపాల పొద్దుల్లో ముంచాలే. Capalala, 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 lala. మోజున్నదా ముద్దాడలే, అది తీరగా ఎడబాటులే. ఆయన గాని బాధైన గాని తోడుండాలిలే, ప్రేమించాలిలే. ఉన్నన్ని రోజులు ఉండి సరదాలు అన్ని తీరి ఆ పైన గుండెలు పిండి వెళ్ళిపోతాడే. ఓ చిన్న ముద్దె కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు జారుకుంటారే.
కొట్టుకుంటా ఆసే పెట్టుకోరంతా చీర వస్తే చెయ్యిస్తారే మీ చూపులే బాణము మీ మాటలే ఓ మంత్రము గోదారి లాంటి ఆ పొంగులన్నీ చూపిస్తారులే చుట్టేస్తారులే భూవల్ల చెంతకు చేరి వల్లల్ల పూర్తిగా మారి మా మనసు గాయం చేసి మాయమవుతారే ఓ చిన్న ముద్దే కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు చాలుకుంటారే మనసంతా కొట్టి కొండంతా ఆసే పెట్టి కోరంతా తోడే వస్తే చెయ్యిస్తారే ముద్దు గుమ్మ ఎత్తించొద్దు వేసారే ఏంటి? దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. పక్కన షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట.